దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. దేవుని లేఖనం చెప్తా ఉంది, మనకి ఏది కావాలో మనం అడగక మునిపే మన పరలోకపు తండ్రికి తెలియను. తన ప్రజలు ఇతరులందరికంటే భిన్నంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు నమ్మకంగా, ఆనందంగా, ఒక ప్రత్యేకమైన ప్రజగా ఆధ్యాత్మిక విషయాలను అనుసరిస్తూ ఉండేవారిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ లోకపు ప్రజలైతే అన్నిటి గురించి వెదుగుతారు. అయితే వాక్యం చెప్తా ఉంది, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. అవును ప్రియ దేవుని బిడ్డ, మన తండ్రికి సమస్తాన్ని తెలుసును. మనం చెప్పకముందే ఆయనకి తెలుసును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నీ అవసరత, నీ అక్కరత అన్నీ ఆయనకి తెలుసును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 11-12 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. నీవు అడిగినది తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. మీ పరలోకపు తండ్రికి నీ అవసరత, నీ కష్టము, నీ శోధన అన్నీ తెలుసును. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక మోగా చెవిటి పిల్లల ఆశ్రయంకి వెళ్ళాడు. ఆ పిల్లలకి కొన్ని నేర్పించాలనుకున్నాడు. ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నలు బోర్డు మీద రాసి వారిని ప్రశ్నలు అడిగాడు. పిల్లలు చాలా హుషారుగా వాటికి జవాబులు ఇచ్చారు. ఉన్నట్టుండి ఆయన ఒక ప్రశ్న రాశాడు. అదేమిటంటే, దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చాడు, మీకు ఎందుకు ఇవ్వలేదు అని రాశాడు. ఆల్రెడీ వారికి వినబడదు, వారు మోగవాళ్ళు. ఈయనేం రాశాడు, నాకైతే వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చాడు, మీకెందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న ఎప్పుడైతే రాశాడో ఆ పిల్లలందరూ ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళ కళ్ళంట నీళ్లు నిండిపోయి అందరూ ఏమి సమాధానం రాయాలో అర్థం కాలేదు. అయితే ఒక చిన్న పాప లేచి నిలబడింది. చిన్న పెదాలు వణుకుతా ఉన్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నేరుగా బోర్డు దగ్గరికి వచ్చింది నడుచుకుంటూ. చాక్ పీస్ తీసుకుంది. ఆమె రాస్తూ ఉంది. ఏంటో తెలిసిన, తండ్రి, ఇది నీ దృష్టికి నీ చిత్తమై ఉన్నది గనుక మా పట్ల ఇలాగ ఉండనియ్యి అని ప్రశ్న రాసింది. హల్లెలూయా. ఏమంటుంది? అంత అద్భుతమైన సమాధానం. ఇది నిజమే కదా. నీ దృష్టికి ఇది నీ చిత్తమై ఉన్నది, ఇది సరైనది గనుక ఇలాగే ఉండని మమ్మల్ని అనే మాట అందరి హృదయాలను కలత చెందించింది. అక్కడున్న పెద్దవాళ్ళు కూడా ఏడ్చారు. నా ప్రియ సహోదర, సహోదరి, తల నెరసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడాలి. దేవుడు మన తండ్రి అనే సత్యం నిజంగా దీన్ని నమ్ముతున్నారా? నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాసం అవిశ్వాసంగా ఇటు అటు ఎగిరిపోక నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకుని ఉంటుంది. నా దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన ఏది చేసినా న్యాయం చేస్తాడు, అది ఏది చేసినా తన చిత్తాన్ని ప్రకారంగా చేస్తాడు అనే ఆలోచన తప్పకుండా కలగాలి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకు అర్థమయ్యే రోజు వస్తుంది అనుకుంటున్నాను నా ప్రియ సహోదర, సహోదరి. కారణం లేకుండా రాదు. ఒక మాట, కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు, ఉంది దీని వెనక దేవుని హస్తం. హల్లెలూయా. నేను చూడలేనిది ఆయన చూస్తున్నాడు. ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం. ఈ లోకంలో నష్టం, పై లోకంలో లాభం. హల్లెలూయా. నా ప్రియ సహోదర, సహోదరి, చీరలు అల్లేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. అల్లిక వేస్తూ ఉంటాడు. చిందరు వందరుగా ఉండి ఏ దారం ఎక్కడ కలుస్తుందో మనకు తెలియదు. ఆ దారాలు అటు ఇటు కనబడతా ఉంటాయి, ఆకారం లేకుండా కనబడతాయి. కానీ అది నేసినప్పుడు అందంగా కళాకారుని కళలు ఆ చీర పూర్తయినప్పుడు కనిపిస్తుంది. ప్రభు, నువ్వు చిత్రకారుడివి, నీ ఆకారం ముద్రించు, నీ మహిమార్థం నా మీద అని చెప్పగలవా? ఈరోజున ప్రభు మీద ఆధారపడదాం. నీ పట్ల ఏది జరిగినా నాయనా నీ చిత్తమే మా పట్ల జరిగించు నాయనా, అది నీ చిత్తమే ప్రభువా, నువ్వేది చేసినాను మేము అంగీకరిస్తున్నాం ప్రభువా అని దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే అది అంధకారమైన, అది మోగతనమైన, అది ఏదైనాను దేవుడు తన మహిమార్థమే తీర్చి వాడుకుంటాడు. నమ్ముదాం. ఒక చిత్రకారుని యొక్క
రూపం ఏ విధంగా వస్తుందో, దేవుడు తన ఏ చిత్రకారునిగా ఏదైతే అనుకుంటున్నాడో అది నీ పట్ల మహిమార్థముగా నెరవేరుతుంది. ఆ విధంగా మన పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చునుగాక. ఆమెన్.